ప్రభువైన దేవుని బిడ్డలారా, అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? ఉదయం లేచిన వెంటనే ఎవరితో మాట్లాడకాకండి. ఫస్ట్ దేవునితోనే మాట్లాడండి. దేవుడికి మనకి మధ్య జరిగే వ్యక్తిగత సంభాషణే ప్రార్థన. ప్రార్థన చేయటం ద్వారా మనం ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలను మన జీవితంలో మనం చూడవచ్చు. ప్రార్థన చేయటం ద్వారా మన కుటుంబంలో ఉన్న శాతాన్ని పారతోలచ్చు. మన జీవితంలో నవ్వును కలుగజేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన వెంటనే మీ పనులు చేసుకోకుండా కాసేపైనా ఒక 10 నిమిషాలు లేదు ఒక 5 నిమిషాలైనా దేవునితో మాట్లాడి ప్రార్థన చేసుకున్నాకే మీ పనులు మొదలు పెట్టండి. దేవుని యందు పట్టుదల కలిగిన ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను మనమందరం పొందుకోగలుగుతాము. మహాపరిశుద్ధుడా, ప్రియ యేసయ్య, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కోటాని కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఈ హృదయకాల సమయమున దేవా తండ్రి, మీ కృపను మా మీద అనుగ్రహించి తండ్రి, మీ ప్రార్థనతో మా జీవితాలను మొదలుపెట్టే కృపను మాకు దయచేసినందుకు మీకు వేలాది కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభా మీరు ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాను అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతోమంది తండ్రి, ఎంతో ఉన్నతులు, పవిత్రులు, శ్రేష్ఠులు నా తండ్రి ఈ దినాన్ని చూడకుండా మట్టిలో మన్నై ఉన్నారు నా ప్రభా తండ్రి. రాత్రంతయు మీ చల్లని రెక్కల నీడన కాపాడి గాఢమైన నిద్ర కలిగే కృపను మీ దయలో దయచేసి తెల్లవారుజామున తండ్రి ఇలా మీ ప్రార్థనలో మేము చేసుకునే కృపా భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు మీకే కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. ప్రయాణం చేస్తున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఉద్యోగం నిమిత్తం, చదువు నిమిత్తం, రకరకాల నిమిత్తం, కాలినడకన, విమానాల్లో, రైల్లో, కారుల్లో, బస్సుల్లో రకరకాల నిమిత్తం ప్రయాణం వెళ్తున్న బిడ్డలు ఎందుకు తోడుగా ఉండండి నా ప్రభా. క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చే కృపను దయచేయండి అయ్యా. వాళ్ళ చుట్టూ అగ్నికంచు వేయండి నా ప్రభా తండ్రి. ఎన్నో రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి తండ్రి. బిడ్డల ప్రయాణాలందుకు తోడుగా ఉండండి అయ్యా, తోడుగా ఉండండి. క్షేమంగా వెళ్ళి నా ప్రభా క్షేమంగా మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలు చేరే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. చిన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను నా ప్రభా తండ్రి. చిన్న బిడ్డలని సాతాను ముట్టకుండా నా ప్రభా కాచి కాపాడు తండ్రి. తండ్రి ఎన్నో సమస్యలతో చిన్న బిడ్డలు వేతన పడుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరికీ తండ్రి స్వస్థత కలగచేసి మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తుని, మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని చిన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో ప్రభువా, స్కూల్ తెరిచారు తండ్రి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు ఎందుకు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా స్కూల్కి, హై స్కూల్కి, కాలేజీకి, కాన్వెంట్లకి, నర్సరీ క్లాసులకి చిన్న బిడ్డల్ని పంపిస్తున్నారు నా తండ్రి. తండ్రి ఆ బిడ్డలు ఎందుకు తోడుగా ఉండండి నా తండ్రి. వాళ్ళకి మంచి జ్ఞానాన్ని, మంచి భవిష్యత్తుని కలగజేయండి అయ్యా. చదువు పట్ల ఆసక్తిని కలగజేయండి అయ్యా. చక్కగా చదువుకునే కృపను ఆ బిడ్డలకు కలగజేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రభువా తండ్రి, సంఘ కాపర్ల గురించి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ప్రతి సంఘాలని ప్రభువా మీ దయతో ఆశీర్వదించండి. సంఘ కాపర్లైన దైవజనులని ఆశీర్వదించండి. మా దేశ నాయకులని ఆశీర్వదించండి. మా దేశ అధికారులను గుర్తు తెచ్చుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. మంచి బుద్ధిని ప్రసాదించండి నా తండ్రి. మా దేశ అధికారులకి ఎలా పరిపాలించాలో, ఎలా ముందుకెళ్లాలో మంచి తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదించి మా దేశం ముందుకెళ్ళేలా కృపను దయచేయండి. ప్రతి ఒక్క దైవజనుల్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారన్నారు కదా దేవా తండ్రి. దైవజనురాలు తయారయ్యేలా సహాయం దయచేయండి. మీరు లావనెత్తండి అయ్యా. మీ దయలో, మీ కృపలో తండ్రి మీరే ఏవైనా చేయగలరు తండ్రి. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమేనన్నావు కదా దేవా తండ్రి. మీ దయలో, మీ కృపలో తండ్రి దైవజనులు తయారవ్వాలి నా ప్రభువా తండ్రి. దానిని బట్టి మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్ర వందనాలు నా తండ్రి.
తండ్రి, ఎవరైతే కుటుంబాల్లో లేక సాతాను అంధకార క్రియలతో ప్రేరేపించబడి మాట మాటకి గొడవలు తగాదలు పెట్టే క్రియలను మీరు బంధించండి. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక తండ్రి బాధపడుతున్న ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం నెమ్మది కలిగేలా మీ కృపలో దయచేయండి నా తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం నెమ్మది కలగాలి నా తండ్రి. వాళ్ళ జీవితాలు నెమ్మదిగా ఉండాలయ్యా. సాఫీగా సాగిపోయే కృపను మీ కృపలో దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. యేసయ్య, ఉద్యోగం కోసం అలమడిస్తున్న బిడ్డలకు సకాలంలో సరైన ఉద్యోగాన్ని ప్రసాదించండి తండ్రి. వివాహం లేక వయసు వచ్చిన వివాహం కాక వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలంలో పరిశుద్ధ వివాహం జరిగే కృపను మీ దయలో దయచేయండి అయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలంలో గర్భఫలాన్ని అందించండి నా తండ్రి. ఏకోజామున ప్రార్థన చేసి నా ప్రభువా మీతో మాట్లాడే కృపా ధన్యతను మా అందరికీ కలగజేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. జామున యాకోబు వలె మేము ప్రార్థించి కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఇంట్లో కూడా నా తండ్రి ఎస్తోరు వలె ప్రార్థన చేసే కృపను ప్రతి స్త్రీకి అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా డబ్బులు లేక అవస్థపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నా తండ్రి. పైకి చెప్పుకోలేని వ్యాధులతో కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు నా తండ్రి. హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా డబ్బులు లేక అవస్థపడుతున్నారయ్యా. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారయ్యా. ప్రతి ఒక్క అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలిగించండి నా తండ్రి. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే దానికి కావాల్సిన సమృద్ధిని కూడా మీరే దయచేయండి అయ్యా. ప్రతి బిడ్డ ప్రతి అక్కరం కూడా యేసు నామంలో తీర్చమని వేడుకుంటున్నాం నా తండ్రి. దేవా, నా ప్రభువా మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు తండ్రి. అప్పుల సమస్య నుంచి విడుదల కలగజేయండి అయ్యా. అప్పుల బాధలు అప్పులు తెలుసో తెలియకో తండ్రి అప్పుల పాలైనోళ్ళు తండ్రి. ఒక ప్రణాళిక అనేది లేదు తండ్రి. దాని ప్రకారం ఏం జరుగుతుందో తెలియక ఏమైపోతుందో తెలుసో తెలియక అప్పుల పాలైపోయి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలే ఎక్కువ మంది ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అప్పు అనేది లేకుండా ఉండేవాళ్ళే తక్కువ, అప్పు లేకుండా ఉండేవాళ్ళు తక్కువ, అప్పు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు నా ప్రభువా. నా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అప్పుల సమస్య నుంచి అప్పులనే ఊబిలో నుంచి బయటికి తీసుకురండి నా దేవా. నా ప్రభువా, మీరు మాత్రమే ఈ సహాయం చేయగలరయ్యా. అప్పుల సమస్యల నుంచి విడుదల కలగచేయండి. ఎవరైతే సొంత ఇల్లు లేక బాధపడుతున్నారో వాళ్ళకి సొంత ఇంటి కల నెరవేరే కృపను దయచేయండి. ప్రతి మధ్య తరగతి సామాన్య పేదరిక జీవితాలను ఆశీర్వదించండి నా ప్రభువా. తండ్రి, సకాలంలో సరైన వైద్యం చేయించుకోలేక సరైన తిండి లేక నానా విధమైన బాధలు పడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ నామంలో ప్రతి అవసరం తీర్చండి నా తండ్రి. యేసయ్య, ఎవరైతే భర్తను కోల్పోయి ఉంటారో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరే తండ్రి తోడై ఉండండి నా తండ్రి. ఆ బిడ్డలకి ఆ కుటుంబానికి ఆసరాగా నిలవండి నా తండ్రి. విధవరాల పక్షాన వాద్యం ఆడుతానన్నావు కదా ప్రభా తండ్రి. విధవరాలను ఆదరించండి నా తండ్రి. వృద్ధులను అనాథలను కూడా దీవించండి నా ప్రభా. వాళ్ళకు కూడా నా తండ్రి వృద్ధులు చేదరింపుకు గురి కాకుండా ఆదరించబడే కృపను దయచేయండి అయ్యా. పేదవాళ్ళకు సహాయం చేయాలన్న గొప్ప మనసును సంపన్నుల హృదయాల్లో మీరు ఉంచండి నా దేవా. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. రేపు జరగబోయే 2 ఆరాధనలు బాగా జరిగించండి. పోయే బిడ్డలు ఎందుకు తోడుగా ఉండండి. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై రక్షించి కాపాడినట్టుగా నా తండ్రి వచ్చే బిడ్డలు ఎందుకు పగలు మేఘస్తంభమై ఎండవేడిమి ఎండవేడిమి కలగకుండా ఉండేలా సహాయం దయచేయ. రేపు జరగబోయే లైవ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అన్నీ బాగా వచ్చే కృపను దయచేయండి తండ్రి. మీ దయలో మీ కృపలో మీ రెక్కల నీడన తప్పిపోకుండా నా తండ్రి సాయంత్రం దాకా మాకు దీవెనకరంగా మా జీవితం జరిగేలా సహాయం దయచేయండి. మేము వెళ్ళిన ప్రతి చోట మా ఉద్యోగ నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళిన ప్రతి చోట కూడా నా తండ్రి మీరు మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలయ్యా. అయ్యా, సహాయం దయచేయండి నా తండ్రి. యవనస్తులైన బిడ్డలు నా తండ్రి ప్రేమ దోమ అని ఆత్మహత్యలకు చేసుకోకుండా తండ్రి ఆ బిడ్డలకు సరైన మార్గనిర్దేశాలను దయచేయండి అయ్యా. యేసయ్యా,
ఫ్రీ ఫైర్ పబ్జీ గేమ్లతో జీవితాన్ని ఎల్లబుచ్చకుండా కాస్తైనా బైబిల్ చదివేలా మీ అందులో కృతజ్ఞత భావంతో బ్రతికే కృపను ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటే ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి, మీ దయ, మీ కృప, మీ కరుణ ఉంటే తండ్రి ఏదైనా చేయగలరు తండ్రి. మీరు మాత్రమే చేయగలరయ్యా. అయ్యా, మా కుటుంబాలని ఆశీర్వదించండి నా తండ్రి. మీ చల్లని చూపుతో, మీ చల్లని హస్తాన్ని మా కుటుంబాల మీద ఉంచి తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించండి నా తండ్రి. తండ్రి, ఏకోజామున ప్రార్థన చేసుకునే కృపను మా అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా, ఏకోజామున లేసి ముందు మీతో మాట్లాడి మా పనులు ప్రారంభించే కృపను దయచేయండి అయ్యా. అయ్యా, మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. ఈరోజంతా మాకు దీవెనకరంగా జరిగి మా జీవితాలు మేము ఈ చల్లని రెక్కల నీళ్ళ నుంచి తప్పిపోకుండా ముందుకు సాగిపోయే కృప నువ్వు దయచేయండి. నీ ఎడల పవిత్రంగా, నీతిగా, నిజాయితీగా జీవితాంతం మీ ఎడల కృతజ్ఞతా భావంతో బ్రతికే కృపను మా అందరికీ దయచేయండి. రెండో రాకల్లో ఎత్తబడే కృపను దయచేయండి నా దేవా, నా ప్రభా. మేము చేయు ఈ చిన్ని ప్రార్థనను తండ్రి ఒక ధూపం వలె మీ పాద సన్నిధికి చేర్చుకోమని మీ పాద పద్మాలకి ఈ చిన్ని ప్రార్థన అప్పగిస్తూ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నామని నమ్మచ్చు. మీకు కృతజ్ఞత వందన స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం చేసిన ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.